ఎవరైతే దేవుని వాక్యం వైపు మరి ధ్యానం ఉంచుతారో, जो कोई प्रभु के वचन की ओर ध्यान रखता है, వారు ఆత్మీయ ధనాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. वो आत्मिक धन को कमाने वाले होते हैं. పిల్లరా, प्रियो, ఈ లోకంలో ఎంతో మంది మరి ఐశ్వర్యవంతుల్ని, మరి మంచి ధనవంతుల్ని, ఉన్నతమైనటువంటి మరి విలువలు కలిగి ఉన్న వారిని మనం చూచి ఉన్నాం. इस संसार में धन संपत्ति और सम्मान पाने वाले लोगों को हमने देखा हुआ है. కానీ ఈ రోజు लेकिन आज के दिन పరిశుద్ధాత్మ యొక్క విలువలో ఎవరు ధనవంతులు? पवित्र आत्मा में कौन धनवान है? రండి, देखिए, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడగును. जो ध्यान से श्रद्धा से काम करता है वही धन संपत्ति वाला होगा. ఈరోజు మరి రాజైన సొలొమోను మహారాజు పరిశుద్ధాత్మ పొందుకొని మహాజ్ఞానిగా ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి ఆత్మీయ మాటల ప్రియులారండి. राजा सुलेमान जिसने बुद्धि ज्ञान परमेश्वर से पाया है, वो एक अच्छे आत्मिक बातें लिख रहा है. రాజా సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ అంటాడు, राजा सुलेमान के द्वारा पवित्र आत्मा बात करते हुए कहता है, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడగును. ध्यान से और श्रद्धा से काम करने वाला धन संपत्ति वाला बनता है. రండి, సామెతల గ్రంథము आइए नीति वचन 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 10वां अध्याय 4था वचन हम पढ़ेंगे. వాక్యంలో మనం ఈ యొక్క సందేశం యొక్క విలువను చూద్దాం. वचन में संदेश की बातों को हम सुनेंगे. రండి చదవండి. जो काम में ढिलाई करता है वह निर्धन हो जाता है, परंतु कामकाजी लोग अपने हाथों के द्वारा धनी होते हैं. దేవన్నాడు, ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో जो कोई कामकाजी इंसान है వాళ్ళు మంచి ధనవంతులు అవుతారంట. वो धनी इंसान बन जाते हैं. స్వామరి और जो आलसी है, స్వామరి ఏమవుతాడంట आलसी क्या होगा? అంటే శ్రద్ధ లేని బద్ధకస్తుడు. जो ढिलाई में करता है काम. తెలుగులో చెప్పాలంటే अगर तेलुगु में बताया जाए, శ్రద్ధ లేని బద్ధకస్తుడు श्रद्धा ना रखने वाला आलसी इंसान, అంటే స్వామరి. मतलब आलसी. అలాంటి వాళ్ళకంట మరి ధనం దొరకదంట. ऐसे लोगों को धन नहीं मिलता. అసలు ధనము అంటే దాని అర్థం అసలు ఏంటి? धन मतलब इसका अर्थ क्या है? చాలా మంది ధనం అంటే ఈ లోకంలో సంపాదించే ధనం రూపాయలు అనుకుంటారు. बहुत से लोग धन मतलब संसार में कमाने वाले पैसे हैं करके सोचते हैं. మన దేశంలో కూడా हमारे देश में भी చాలా మంది దరిద్రులు ఉన్నారు. बहुत से लोग निर्धन हैं, మరి ముఖ్యంగా खास तौर पर క్రైస్తవుల్లో. क्रिश्चियन लोगों में. భౌతిక రూపంగా మరి ధనవంతులు అనుకుంటే చూసుకుంటే अगर बाहरी रूप से धनवान को अगर हम देखें तो ఈ లోకంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. इस संसार में बहुत से लोग धनवान हैं. కానీ వాళ్ళు దేవునిలో ఎన్నిక వస్తారా? क्या वो परमेश्वर की नजर में गिने जाएंगे? ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు आज के दिन पवित्र आत्मा రాజా సొలొమోను మహారాజు ద్వారా राजा सुलेमान के द्वारा ఏ ధనమును గురించి మాట్లాడుతున్నాడు? कौन से धन के बारे में बात कर रहा है? జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రస్తుతం ధనవంతులు మరి ఒకప్పుడు ఎంతో లేమిగా ఉన్నా ఆ తర్వాత మరి ఈనాడు చూస్తే చాలా గొప్ప ధనవంతులుగా మనకు కనపడతారు. आजकल जो धनवान है, एक समय ऐसा था वो बिल्कुल निर्धन थे, लेकिन आजकल वो हमें धनवान के रूप में दिखाई देते हैं. ఎందుకంటే क्योंकि వాళ్ళు ఐశ్వర్యవంతులు కావాలని, వాళ్ళు మంచి ధనాన్ని సంపాదించాలని చాలా మంది ఎన్ని అడ్డదావులు దొక్కుతారో, ఎన్ని చెడ్డ కార్యాలు చేస్తారో, చేయరాని పనులు చేసి చాలా ధనవంతులు మురిసిపోతారు. धनवान बनने के लिए जो काम नहीं करने चाहिए, गलत रास्तों को अपनाकर गलत गलत काम करते हुए धनवान बन रहे हैं. కాబట్టి పిల్లరా, इसलिए प्रिय, దేవుని నుండి మానవుడికి పోయే ధనముల గురించే పరిశుద్ధాత్ముడు సొలొమోను మహారాజు గారు మాట్లాడాడు. परमेश्वर के द्वारा इंसानों को मिलने वाला धन के विषय में ही सुलेमान राजा बात कर रहा है. దేవుని దగ్గర అంట परमेश्वर के पास 4 విధాల సిరులు ఉన్నాయంట. 4 तरीके के सम्मान हैं దేవుని దగ్గర परमेश्वर के पास. 4 విధాల సిరులు ఇప్పుడు చూసేస్తున్నారు. 4 तरीके की संपत्ति सुना है कभी आपने? మనం నమ్ముకున్న దేవుడు మరి ధనవంతుడయ్యుండి ఈ లోకంలో దరిద్రుడుగా వచ్చాడు మనల్ని ధనవంతులను చేయటానికి. इस दुनिया में हमारा प्रभु यीशु मसीह जो धनवान है, हमारे खातिर निर्धन बनकर इस दुनिया में आया. అర్థమవుతుందా? समझ में आ रहा है మనకున్న విలువ ఏంటో? हमारी अहमियत क्या है? ప్రియులారా, प्रियो, మానవునికున్న విలువల్లో అతి ముఖ్యమైన విలువ క్రైస్తవుడుగా బతకటం.
इंसान के जीवन में सबसे सम्मान वाली बात है क्रिश्चियन के रूप में जीना। ఒకసారి చెప్పాను మరి మీకు, मैंने आपको एक बार बताया, ఒక ఉదాహరణ చెప్తాను. एक उदाहरण बताऊंगा। ఒకసారి ఒక హాల్లో సభ జరుగుతుందండి. एक बार एक हॉल में सभा चल रही అంటే थी। మానవుని విలువ ఏమిటి, इंसान की अहमियत क्या है, మానవుని కర్తవ్యం ఏమిటి, इंसान का कर्तव्य क्या है। ఆ యొక్క వక్త ఒక 100 రూపాయలు తీసాడంట. जो बता रहा था उसने 100 रुपए का नोट निकाला। తీసి ఎంత మందికి కావాలని అడిగాడంట. उसने पूछा कितने लोगों को ये नोट चाहिए। ఆ హాల్లో చాలా మంది మరి చేయలేస్తారు. उस हॉल में बैठे हुए बहुत लोगों ने हाथ उठाया। తర్వాత उसके बाद దాన్ని బాగా మడిచేసాడు. उसको पूरी तरह उसने ऐसे ऐसे मोड़ के रख दिया, మడిచేసాడు, मोड़ के रख दिया। బాగా మంట పడిపోయింది. वो बहुत ही खराब सा हो गया नोट। ఇది ఎవరికి కావాలని అడిగాడు. ये किसको चाहिए करके उसने पूछा। చాలా మంది చేతులు ఎత్తారు, ఇది మాకు కావాలని. बहुत से लोगों ने हाथ उठाया, हमें चाहिए। ఆ తర్వాత కింద మట్టిలో వేసి బాగా బూట్ కాలుతో తొక్కి బాగా నలిపి తీసాడు. उसके बाद उस नोट को उसने नीचे जमीन में मिट्टी में डाल दिया और अपने जूतों में जो कीचड़ लगी थी उसको उस पैसों पे लगा दिया, అలా नोट పట్టుకుని पे लगा ఇది दिया। ఎంత మందికి కావాలని అడిగాడు. फिर उस नोट को पकड़ा और पूछा कितने लोगों को ये चाहिए। చాలా మంది లేచి చేతిలో చాపారంట. बहुत से लोगों ने उठ के हाथ खड़ा किए। అప్పుడు ఆయన అన్నాడంట, तब उसने कहा దీన్ని నేను చేత్తో నలిపాను, मैंने इसको अपने हाथ से पूरी तरह मरोड़ दिया, బాగా మడతలు పడిపోయింది, बहुत ही इसमें खराबी सी आ गई। అయినా మీరు కావాలన్నారు. आपने तब भी इस नोट को मांगा। ఆ తర్వాత उसके बाद నేను బాగా మరి మట్టిలో ఫుల్గా తొక్కేసి మరి మీకు ఇస్తున్నాను, उसके बाद मैंने इसको मिट्टी में रख के पूरी मिट्टी से लगा हुआ ये नोट दूंगा बोला, तो आपने అయినా మీరు కావాలన్నారు. फिर भी मांगा आप सब। కాబట్టి इसलिए ఎంత మడతలు పడ్డా ఎంత మురికైనా ఈ యొక్క నోటు విలువ మారలేదు. जितना भी ये नोट पुराना हो जाए या जितने भी इस नोट में गंदगी लगे, लेकिन नोट की अहमियत नहीं बदली। అదే క్రైస్తవుడికి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన విలువ ప్రభువులో మారదు ప్రియులారా. क्रिश्चियन के जीवन में कितने दुख, परेशानियां, समस्याएं, संकट क्यों ना आए, लेकिन हमारी अहमियत कभी नहीं बदलेगी। కానీ అది చాలా తక్కువ మంది తెలుసు. लेकिन ये बात बहुत कम लोगों को पता है। అందుకని దేవుని విలువ వదిలిపెట్టి ఈ లోకముల విలువ కోసం పరిగెత్తూ ఉంటారు. संसार के अहमियतों के पीछे दौड़ते रहते हैं, परमेश्वर को छोड़ देते हैं। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए ఆ 4 సిరులు ఏంటో वो సూచిస్తాను. 4 संपत्ति क्या है देखेंगे। వాక్యం సెలవిస్తుంది. वचन कहती है, సామెతలు नीति वचन 8:18. 8:18। సామెతలు 8:18 చదవండి, नीति वचन 8:18 पढ़ेंगे। చదవండి. धन और प्रतिष्ठा मेरे पास है, ఆ, वरन ठहरने वाला धन और धार्मिकता भी है। ఏమంటాడు అక్కడ? ఐశ్వర్యము ఘనతలను ఐశ్వర్యము ఘనత ఘనతలను స్థిరమైన కలిమి. నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कह रहा है? ఐశ్వర్యం ఘనత, ఐశ్వర్యం అంట, ఘనత అంట, స్థిరమైన కలిమి అంట, నీతి అంట. धन, प्रतिष्ठा, ठहरने वाला धन और धार्मिकता। ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, उसके पास धन है, ఘనత ఉంది, प्रतिष्ठा है, స్థిరమైన కలిమి ఉంది, हमेशा बना रहने वाला धन है, నీతి కూడా ఉంది. धार्मिकता भी है। ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వారికి अब जो यीशु मसीह पर विश्वास करते ఏ हैं కొదవ లేదు. उनके पास किसी चीज की कमी नहीं। ఐశ్వర్యం దొరుకుద్ది, धन मिलेगा, అంటే భౌతికంగాను ఆత్మీయంగాను. बाहरी रूप, सांसारिक रूप से भी, आत्मिक रूप से भी। యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఇహలోకంలో ఈ పౌరత్వం ఉంది, పరలోకంలో పౌరత్వం కూడా ఉంది. यीशु मसीह पर विश्वास करने वालों को इस संसार में नागरिकता मिलती है और स्वर्ग में भी नागरिकता मिलती ఇక్కడ గుర్తింపు ఉంటుంది, పరలోకంలోనూ గుర్తింపు है। ఉంటుంది. इस पृथ्वी में पहचान होती है, स्वर्ग में भी पहचान होगी। కొంతమంది कुछ लोग ధనం కోసం ప్రాకులాడతారు, धन के लिए दौड़ते रहते हैं, దానికోసమే ప్రాకులాడతారు, उसी के लिए दौड़ते रहते हैं, బేచైన్ అయిపోతారు. बेचैन हो जाते అబ్బో हैं। ముందు చాలా పని ఉంది, अरे बहुत सारा काम पड़ा బాబు है, ఇప్పుడు రేపేమవుద్దు, पता नहीं कल क्या होगा, రేపేమవుద్దు, कल क्या होगा, రేపేమవుద్దు. कल क्या होगा। వాక్యం చదవరు, वचन नहीं पढ़ते, దైవదాసుని యొక్క మాటలు అర్థం కావు, प्रभु के दासों की बातें समझ में नहीं ఏం आती, అర్థం కావాలి. कुछ भी समझ में नहीं आती। ఆ పని తీరినాక वो जब काम खत्म हो जाता है, అమ్మయ్య తీరిపోయింది అంటాడు, चलो काम हो गया करके बोलते, కానీ బేచైన్. लेकिन बेचैन। ప్రియులారా, प्रियो, కానీ తెలియంది ఏంటంటే लेकिन एक बात नहीं पता है, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే अगर आप प्रभु के पीछे चलोगे అన్ని నిన్ను వెంబడిస్తాయి. सब कुछ तुम्हारे पीछे चलेगा। నువ్వు దేవుణ్ణి వెంబడించు, आप प्रभु के पीछे चलो, అన్ని నిన్ను వెంబడిస్తాయి. सब कुछ तुम्हारे पीछे चलेगा। అందుకే ప్రభు అంటున్నాడు, इसलिए प्रभु कहता है, ఐశ్వర్యం నా దగ్గర ఉంది, धन मेरे पास है, ఘనత నా దగ్గర ఉంది, प्रतिष्ठा मेरे पास है, స్థిరమైన కలిమి నా దగ్గర ఉంది. हमेशा बना रहने वाला धन స్థిరమైన है। కలిమి అంటే हमेशा बना रहने वाला मतलब, ఇప్పుడు చూడండి, अब देखिए అన్ని జనులు బాగా డబ్బు సంపాదిస్తారు. अन्य जाति लोग बहुत सारे पैसे कमाते हैं। చూడండి देखिए సామెతలు नीति वचन 13:11 చదవండి. 13:11 మోసము पढ़ेंगे। చేత డబ్బు సంపాదిస్తారు చాలా మంది. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవు. చూసారా, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోద్దంట. धोखे से कमाया गया पैसा जो है खत्म हो जाता है। ఎందుకని? क्यों? హగ్గీ అంటాడు, हग्गई कहता है, ఇంటికి వస్తుందంట, घर पे धन आता है, చిల్లి సంచిలో పోసినట్టుగా ఉంటదంట.
छेद के थैली में डालने के बराबर हो जाता है। చిల్లి సంచిలో పోసినట్టు. छेद के थैले में అంటే క్షీణించిపోద్ది. मतलब जल्दी खत्म हो जाता है। ఏదోదో అవసరం హాస్పిటల్ అని అయ్యని ఇయ్యని ये जरूरत है, మనశ్శాంతి లేక मन में शांति नहीं, అంటే మోసం చేత సంపాదిస్తారు. धोखे के साथ पैसे कमाते हैं, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ऐसे लोगों के लिए कहता है। తర్వాత సామెతలు 21:6 చూస్తే అబద్ధాలాడి ధనం సంపాదిస్తారంట. उसके बाद नीति वचन 21:6 देखे, झूठ बोल 21:6 చదవండి. ధనము సంపాదించుకుంటా ఆ ఊపిరితో సాటి అబద్ధాలాడి ధనం సంపాదించుకుంటారంట. जो धन झूठ के द्वारा प्राप्त हो కోరుకుంది. వాడు మరణం కోరుకుంటాడు. वो मृत्यु को ढूंढते हैं। అర్థమైందా? समझ में आ रहा है? కొన్నిసార్లు कई ఈ बार యొక్క ధనమే ఒక ఉరిగా మారిపోతుంది. ये धन ही हमारे लिए एक फांसी का फंदा बन जाता है, ఉరిగా మారిపోతుంది. फांसी का फंदा అందుకని बन जाता దాని है। గురించి ఎక్కువగా ప్రాకులాడబాక. इसलिए इसके लिए ज्यादा मेहनत ना करें। ఆత్మీయ ధనం కోసం ప్రాకులాడు. आत्मिक धन के लिए मेहनत करें, అది పరలోకంలో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. वो स्वर्ग में हमेशा स्थिर बना रहेगा। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने ఎక్కడ कहा, మీ ధనం ఉంటుందో అక్కడ మీ మనస్సు ఉంటుంది. जहाँ तुम्हारा धन है वहां तुम्हारा मन है, అక్కడ ధనం ఉంటుందట. वहां पे धन होता है। ఆ ధనాన్ని మనం భూలోకంలో ఉండే उस సంపాదించుకోవాలి. धन को पृथ्वी में रहते हुए ही हमें कमाना है। మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రకృతి ధనంతో మరి మనం స్నేహితులను సంపాదించుకోవాలని యేసు ప్రభువారు. प्रकृति के धन से हमें मित्रों को कमाना है करके यीशु मसीह कहता है। మన ధనం ఖర్చు పెట్టి अपने धन को खर्च करके స్నేహితులు సంపాదించుకోవాలి. मित्र को कमाना है। ప్రియులారా, प्रियो, నా జీవితంలో मेरे जीवन में నేను ధనాన్ని నీళ్లుగా ఖర్చు పెట్టాను. मैंने धन को पानी की तरह खर्च किया। ఎవరింటికి వచ్చినా कोई भी घर आए, ఎక్కడికి వెళ్ళినా कहीं पे भी जाए, ధనాన్ని నేను ఖర్చు పెట్టేసి मैंने धन को खर्च किया। కొంతమంది స్నేహితులు సంపాదించుకున్నాను. कई दोस्त मित्रों को मैंने कमाया, సంఘం కోసం ఖర్చు పెట్టాను. कलीसिया के लिए खर्च किया। ఎందుకని? क्यों? స్థిరమైన కలిసి స్థిరమైన కలిమి. क्योंकि ये स्थिर रहने वाला धन है। రేపు నేను ఆడికి వెళ్ళాను అనుకో, कल के दिन मैं स्वर्ग गया, పరలోకానికి వెళ్తే स्वर्ग गया तो శబాష్ బలాదాసుడా, शाबाश मेरे बड़े अच्छे నీకు दास, ఎంత ధనం సంపాదించుకోవచ్చు. तुमने कितना धन कमाया అంటే बोलेगा। ప్రభు కొరకు నేను ఖర్చు పెట్టాను. प्रभु के लिए मैंने खर्च किया। కొంతమంది ప్రభు కోసం ఖర్చు పెడతామంటే ఆ ప్రాణం ఎలియల బాగుంది. कई लोगों को प्रभु के लिए पैसे खर्च करना है तो तड़पते रहते हैं। దశమ భాగాలు కూడా ఈ చాలా మంది दशवांश भी नहीं देते, बहुत से लोग ఈరు नहीं देते, నెలంతా సంపాదించుకుంటారు. पूरे महीने कमाते हैं। నెల చివరిలోకి వస్తారు కల్లా महीने के आखिरी में आते ही ఎలా ఉంటారంటే దరిద్రులు అయిపోతారు. ऐसे हो जाते हैं जैसे निर्धन हो गए, దరిద్రులు అయిపోతారు. निर्धन हो गए। అంటే मतलब ఏం దరిద్రులు వీళ్ళు? ये कैसे ఆత్మీయ दरिद्र దరిద్రులు हैं? అయిపోతారు. आत्मिक दरिद्रता। మా దగ్గర ఏం లేదు ప్రభు అని చెప్తారు. हमारे पास कुछ भी नहीं है प्रभु बोलते हैं। అందుకనే తిమోతి గారు అంటాడు, इसलिए तिमोथियुस పౌలు कहता है, గారు తిమోతికి రాస్తున్నప్పుడు 1 తిమోతి 6:19 అంటాడు, पहला तिमोथी 6:19 में कहता है, సత్క్రియలైన ధనం కావాలంట. మంచి క్రియలు, अच्छे काम वाले ధనము धन, సత్క్రియలోని ధనము. अच्छे कार्य के धन। అందుకే అంటాడు కయ్యన్ తోటి, इसलिए केन से कहता है, దేవుడు అంటాడు, परमेश्वर నువ్వు कहता है, సత్క్రియ చేస్తే నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నా? अगर तूने भला काम किया है तो क्यों अपना मन छोटा कर रखा है, मुंह ఎందుకు నువ్వు చిన్నబుచ్చుకుంటాను? क्यों तेरे मुंह पे उदासी है? మంచి పని చెయ్యి, तुम अच्छा काम करो, మంచి పని చెయ్యి, अच्छा काम करो। దేవుడు చెప్పిన పని చెయ్యి. परमेश्वर जो कहता है वो करो। చూడండి देखिए సామెతలు नीति वचन 10:2 అంటాడు, 10:2 में कहता है, భక్తిహీనుల ధనం అంట వారికి లాభకరము కాదంట. చూడండి दुष्टों के रखे हुए धन से लाभ नहीं होता। ఆ తర్వాత ఏమన్నాడు అక్కడ కింద రాయొచ్చు చూడు, కింద नीचे రాయొచ్చు. देखिए क्या लिखा है, మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. धार्मिकता के कारण मृत्यु से बचाव होता అది है। నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టు, आप परमेश्वर के लिए खर्च करो, ఖర్చు పెట్టు, నువ్వు खर्च करो, ఖర్చు పెట్టి చూడు. खर्च करके देखो। అందుకనే इसलिए ఆఖరి ప్రవక్త అంటాడు, आखिरी नबी कहता है, మలాకి ప్రవక్త, నువ్వు मलाकी, ఇచ్చి చూడు, तुम दे के देखो, ఇచ్చి చూడు నువ్వు ఒకసారి. देकर देखो एक बार, నేను ఎంత ఇచ్చాను मैंने कितना दिया, లెక్కలేదు, गिनती ही नहीं, లెక్కలు లేవు అసలు. गिनती ही नहीं। నాకు ఎంత ఆనందం, मुझे कितना आनंद है। నా ఆనందం ఏం తెలుసా? मेरा आनंद क्या है पता है? పరలోకంలో ధనం సంపాదించుకుంటున్నా నేను. मैं स्वर्ग में धन कमा रहा हूँ। సణుక్కుంటా గొణుక్కుంటా ఇసుక్కుంటా ఈ పాస్టర్ గారికి ఇప్పుడు ఇదే పని అని చెప్పి వాక్యాలు చూపిస్తా ఉంటాడు, వాక్యాలు చూపిస్తుంటారని చెప్పి గొణుక్కుని సణుక్కుంటారే, ఎడారిలో ఇజ్రాయెల్కి ఏం పట్టిందో కర్మ అదే పట్టుద్ది. जो कुड़कुड़ाते रहते हैं कि पास्टर जी को कोई काम नहीं है, कभी भी देखो इसी के बारे में वचन सुनाते रहते हैं, जैसे जंगल में इजरायलियों की हालत हो गई वैसी हालत हो जाएगी। వచ్చిన ఏం వాక్యం ఏం చెబుతుంది? वचन क्या बताती है? వాక్యం ఏం చెబుతుంది? क्या बताती है वचन? కొంతమంది చెయ్యి లాక్కుంటారంట, అట్లా లాక్కుంటారంట कुछ చెయ్యి लोग अपने हाथ को पीछे कर लेते हैं, లాక్కుంటారు. ఇవాళ మనసు లాక్కుంటా ఉంటారు. देने का मन तो करता है लेकिन पीछे कर लेते అంటే हैं। కయ్యను మనసు, मतलब केन का मन, కయ్యను ఏం చేశాడు? केन ने क्या किया? కొంత పెట్టాడు,
थोड़ा उधर रखा, కొంత తీసాడు, थोड़ा निकाल दिया, కొంత పెట్టాడు, फिर थोड़ा रखा, కొంత తీసాడు. फिर थोड़ा निकाल दिया। దేవుడు చూశాడు, परमेश्वर ने देखा, దేవుడు చూశాడు, परमेश्वर ఓహో ने వెనక్కి देखा, లాక్కునే మనసుది, अरे इसका मन पीछे हटने वाला వెనక్కి है, లాక్కునే మనసు. पीछे लेने वाला मन है। అప్పుడు ఏమన్నాడు, तब उसने क्या कहा, కయ్యూనికి ఏం దొరికింది, केन को क्या मिला? దేశి దిమ్మరై తిరిగాడు ఉంది वो బైబిల్. भगोड़ा होके घुमा करके बाइबल में लिखा है, శాపం దొరికిపోయింది उसको ప్రభుత్వం. शाप मिला। కాబట్టి इसलिए చూడండి, देखिए, భక్తిహీనుడు ధనం అంటే వారికి లాభకం కాదు అంటున్నారు. दुष्टों का धन उनके लिए लाभदायक नहीं होता, నీతి మరణం నుండి మరణమును రక్షించును. लेकिन धार्मिकता मृत्यु से बचाती है। అందుకే ఏంటంటే నీతి యావో తిలాగు చేయనంట. इसलिए परमेश्वर कहता है कि धार्मिकता किसी रीति से पूरी होने। ప్రభు అంటాడు, प्रभु कहता है, ప్రభు అంటాడు, क्या कहता है, ప్రవక్తల మాట వినండి, नबियों की बातें सुनो, ప్రవక్తల మాట వినండి మీరు नबियों की बातें सुनो। అనడం లేదా, बोला कि नहीं, అక్కడ నన్ను గురించి రాసి ఉంది. वह मेरे बारे में लिखा हुआ है। ఏం ధనం అది, वो कौन सा धन है, సత్క్రియలేని ధనం అంట. अच्छे कार्य के धन। తర్వాత उसके बाद నిర్గమాకాండము 30:12 చూస్తే निर्गमन की తన पुस्तक 30 ప్రాణ में देखे, పరిక్రయ ధనము నిచ్చుకొనవలను రాసి అక్కడ చూడండి, देखिए 30:12. 30:12, जब तू प्रभु। जब तू इजराइल की गिनती लेने लगे, तब हाँ। गिनने के समय जिनकी गिनती हुई हो वे हाँ। अपने अपने प्राणों के लिए यहोवा को प्रायश्चित दे, हाँ। जिससे जब तू उनकी गिनती कर रहा हो उस समय कोई विपत्ति उन पर ना आ पड़े। తన ప్రాణ పరిక్రయ ధనము ప్రాణ నిచ్చుకోవాలి. పరిక్రయ ధనము చూసారా? प्राणों के प्रायश्चित का धन। యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించేసి, यीशु मसीह ने क्रूस पे अपना प्राण दे दिया, అది ఆత్మీయ ధనం. वो आत्मिक धन है। మంచి ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యవంతుడు, నీతిమంతుడు, బలవంతుడు, మరి శక్తిమంతుడు, సాతాను ఎదిరించాడు, పాపం అంటనివాడు, అది అతనికి అది దేవుడు యేసుక్రీస్తుకు ఆత్మీయ ధనంగా ఉంది ఈ లోకంలో. वो अच्छा शक्तिशाली सामर्थ्य इंसान, पवित्र इंसान, पाप को अपने शरीर में लगने नहीं दिया, धनी इंसान इस संसार पर उसने संसार में रहते हुए जीत पाई है। చూడండి, देखिए కీర్తనాకారుడు అంటాడు 49:9, भजन संहिता 49:4 में 49:9, 49 వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటెన్నటికి తీరక कोई ऐसा नहीं जो सदैव जीवित रहे और कब्र ना देखे। ఆ? यही देखो। అదేలే వాడు 8 में, क्योंकि उनके प्राण की चुनौती भारी है, वे अंत तक कभी ना चुका सकेंगे। వారి ప్రాణ విమోచన ధనము బహు బహు గొప్పది. ఎన్నటికి తీరక అట్లుండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు, क्या कहता है, మన యేసయ్య సిలువలో ప్రాణం అర్పించాడు, हमारे यीशु मसीह ने क्रूस पे प्राण दिया, ఆత్మీయ ధనాన్ని సంపాదించుకున్నాడు, उसने आत्मिक धन को कमाया, ఎన్నో ఆత్మలకు వాక్యం చెప్పాడు, बहुत सारी आत्माओं को वचन बताया, ఎన్నో ఆత్మలకు వాక్యం చెప్పాడు. बहुत सारी आत्माओं को वचन बताया। ఒక్కొక్క ఆత్మకి $1000 లాగా ఉంది, एक एक आत्मा के लिए $1000 के बराबर, $1000 లాగా ఉంది. $1000 के बराबर। కేవలం వింటమే మార్పు కాదు, सिर्फ सुनना ही नहीं, క్రైస్తవులకి వింటం అలవాటు అయిపోయింది. क्रिश्चियन लोगों को सुनने की आदत हो चुकी है, వింటం అలవాటు. सुनने की आदत। ఏదైనా పని చేయమంటే कुछ काम करने के लिए कहो, ఏదో ఒకటి సాకు, कोई ना कोई बहाना, ఏదో ఒకటి సాకు. कोई ना कोई बहाना। వినమనండి, सुनने के लिए बोलिए, కూర్చుని వింటారు. बैठकर सुनते रहे। కొంతమంది వినటానికి కూడా రారు, कुछ लोग सुनने के लिए भी नहीं आते, కొంతమంది అది కూడా లేదు, कुछ लोग ये काम भी नहीं करते, కొంతమంది వినటానికి వస్తారు, कुछ लोग सुनने के लिए आते हैं, వింటారు, सुनते हैं, కానీ लेकिन వాళ్ళు పనులు చేయరు. वो काम नहीं करते, అందుకని ఆత్మీయ సోమరులాళ్ళు, इसलिए वो आत्मिक आलसी लोग, ఆత్మీయ సోమరులాళ్ళు आत्मिक आलसी, వాళ్ళు పనులు చేయరు. वो काम नहीं करेंगे। అందుకే इसलिए ఇక్కడ ఏమంటున్నాడు, మన యొక్క ఈ రోజు మన టైటిల్ ఏంటి, आज के दिन हमारा टाइटल क्या है, శ్రద్ధగా పనిచేయవాడు श्रद्धा से काम करने वाला ఐశ్వర్యవంతుడగును. धनी बन जाता है। అర్థమైందా? समझ में आ रहा है? ప్రతి విషయంలో हर एक विषय में శ్రద్ధగా ఉండాలి. श्रद्धा से रहना चाहिए, కేవలం వింటమే కాదు, सिर्फ सुनना ही नहीं, వింటమే కాదు, सुनना ही नहीं, పని చెప్పినప్పుడు పని కూడా చేయాలి. जो काम करने के लिए बोलते हैं काम भी करना है, కానీ సాకు చెప్పకూడదు. लेकिन बहाना नहीं बताना। రాష్ట్ర గారు ఏదైనా పని చెప్పినాడు, पास्टर जी ने कुछ काम बताया, వెంటనే तुरंत అటో ఇటో చేసుకొని अपने काम को इधर या उधर करके దేవుని పని చేయాలి. परमेश्वर का काम करना है। అది మనకు పరలోకంలో ధనం అంటున్నాడు. वो स्वर्ग में हमारे लिए धन है करके అది बोलता మనకు है। పరలోకంలో ధనం ప్రియుడు. वो धन है हमारे लिए మరి स्वर्ग। ఈ లోకంలో ధనము लेकिन इस संसार का धन చూడండి देखिए, ఏమంటున్నాడు కీర్తనాకారుడు देखिए भजन संहिता में क्या लिखा है, 39:6 అంటాడు, 39:6 में कहता है, వారు ధనమును కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో తెలియదంట. वह धन का संचय तो करता है परंतु नहीं जानता कि उसे कौन लेगा। అర్థమైందా? समझ में आ रहा है? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, एक कहावत है, ఒరిడి గడ్డి తినో గ్యాదం తినోడు బాగా సంపాదించాడు, अरे इसने घास फूस खा के खूब कमाया, బాగా సంపాదించాడు. खूब कमाया।
ఎంత సంపాదించాడంటే इतना कमाया, ఆడు ఎప్పుడు పచ్చడి తింటాడు. वो हमेशा अचार से ही खाना खाता है। ఈ డబ్బులు సంపాదించడానికి ఒక రోగం ఉంది. जो पैसे कमाते हैं उनके अंदर एक बीमारी होती అంటే है, ధనం మీద ఎక్కువ వ్యామోహం ఉంటది. जो धन पर ज्यादा श्रद्धा रखते हैं, వీళ్ళలో ఒక రోగం ఉంటుంది. इनके अंदर एक बीमारी होती ఏం है। తెలుసా? क्या? డబ్బు వచ్చే కొంది पैसा जितना आता रहता है, వీళ్ళకి ఆశ పెరిగిపోయి इनके अंदर पैसों की आशा बढ़ వీళ్ళు जाती సరి है, తిన్న కూడా తినరు, ढंग से खाना भी नहीं खाते, ఖర్చు కూడా పెట్టరు, पैसे खर्च भी नहीं करते, దాచుకుంటానే ఉంటాయి కనుక खाते ही रहते हैं। చివరికి నిమ్మకాయ పచ్చడో మామిడికాయ పచ్చడో వీళ్ళైతే దాన్ని ఏమంటారు ఎర్ర పచ్చడో అవి తింటా ఉంటారు కానీ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు. मिर्च के अचार, नींबू या आम के अचार से ही खाते रहेंगे रोटी, लेकिन पैसे खर्च नहीं करेंगे। మనం చూడండి हम देखिए ఎంత ఖర్చు పెడతాం. कितना खर्च करते हैं। చికెన్ పలావులు తింటాం, चिकन पुलाव खाते हैं, వచ్చిన ఖర్చు పెడతాం, जो आते हैं उनके लिए खर्च करते हैं, చాయలు పెడతాం, चाय बनाते हैं, థమ్సప్లు ఇస్తాం, हम सब देते हैं। ఏం పెడితే ఖర్చు పెడతాం. जो चाहे उतना खर्च ఇది करते మనం లోబీలు కాదు, हैं, क्योंकि हम लोभी इंसान नहीं, లోబులు కాదు. लालची नहीं है। మనకేంటి हमारा అది अंदर क्या है? పరలోకంలో ధనం ఉంది నాకు, हमें स्वर्ग में धन मिलेगा, పరలోకంలో ధనం ఉంది నాకు. स्वर्ग में हमारे लिए धन है। కొంతమంది అంటారు कुछ लोग कहते हैं నేను కరోనా వైరస్ లో దాచానండి డబ్బులు, मैंने कोरोना वायरस में बहुत पैसे बचा के रखे, కానీ అవసరం వచ్చిన వాడేసా लेकिन जब जरूरत पड़ी उसको खर्च कर दिए, వాడేశాను. खर्च कर दिए बोलते हैं। ఏంటంటే అది దేవుడు సొమ్మంట వాడేశాడు, और वो कहते हैं परमेश्वर का पैसा है और मैंने उसको इस्तेमाल कर लिया, వాడేశాడు. इस्तेमाल कर दिया, మరి ధనం దొరుకుద్దా? तो क्या उसको धन मिलेगा? చెప్పండి, ధనం దొరుకుద్దా? बताइए। అసలు ఈ లోకంలో మనకున్న శాంతి ఏంటి? इस संसार में हमारी शांति क्या है? నేను దేవుని పని చేస్తున్నాను, मैं परमेश्वर का काम कर रहा हूँ, దేవుని కోసం ఖర్చు పెడుతున్నాను. मैं परमेश्वर के लिए खर्च कर रहा हूँ। నిన్నే అంతా ఖర్చు పెట్టమని చెప్పలా, मैं ये नहीं कहता कि सब पैसे खर्च कर दो, అంతా ఖర్చు పెట్టమని చెప్పలా. सब प्रभु के लिए खर्च దేవుడు कर दो। అంత అన్యాయస్తుడు కాదు. प्रभु इतना अन्याय करने वाला नहीं है। తనకు రావాల్సిన భాగం जो भाग प्रभु को मिलना चाहिए, అందులో ప్రతి పైసా దేవునికి ఖర్చు పెట్టాలి. उसका हर एक पैसा उसमें खर्च करना ही है, ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. हर पैसा। అప్పుడు మనకున్నటువంటి ఆ పైసా విలువ ఆడ పెరిగిపోద్ది. जो हमारे पास जो पैसा है उसकी अहमियत वहां पे बढ़ जाए, మనం ఇచ్చింది ఆడ పెరిగిపోద్ది. हम जो इधर देते हैं उधर हमारी अहमियत बढ़ जाए, ప్రతి పైసా. हर एक पैसा। చూడండి, మేము రోజు వెళ్తున్నాం, देखो हम रोज जाते हैं సువార్త చెప్తున్నాం, सुसमाचार बताने के लिए, సువార్త చెప్తున్నాం. सुसमाचार बताने के लिए, ఎందుకంటే కొత్త కొత్త ఆత్మ దగ్గరికి వెళ్ళాలా. क्योंकि नए नए आत्माओं के पास जाना है। పాపం కరోనా వైరస్ వాక్యం దొరకలేదు, कोरोना वायरस में उन्हें वचन ही नहीं मिला, సంవత్సరం అంతా వాక్యం దొరకదు. सालों सालों भर वचन नहीं मिला। మనలాగా వాళ్ళు లైవ్ లో కూడా రారు. हमारी तरह वो लोग लाइव में नहीं आते, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ऐसे लोगों के पास వాళ్ళు जाकर ఒకటిగా కూర్చి उन्हें एक जगह इकट्ठा వాళ్ళకి करके సువార్త చెబుతూ, उसको सुसमाचार सुनाते మరి हुए, సిస్టర్ కి బాగా పోయినా सिस्टर की तबीयत ठीक नहीं है అయినా గాని फिर भी 2 అంతస్తులు దిగాలి ఎక్కాలి, 2 मंजिला नीचे उतरना है, चढ़ना है, అయినా సరే फिर भी మనం దేవుని యొక్క ఆత్మీయ ధనాన్ని సంపాదించాలి. हम परमेश्वर के लिए आत्मिक धन कमाएं। మనకున్న ఈ దేవుని కోసం వాడబడాలి, हमारे पास जो है वो प्रभु के लिए इस्तेमाल होना चाहिए, వాడబడాలి. इस्तेमाल होना మన चाहिए। దగ్గర ఏముందో हमारे पास जो है, ఇదిగో నా ప్రభు సేవలో వాడతాను, देखो मैं अपने प्रभु की सेवा में इस्तेमाल कर रहा हूँ, వాడతాను. इस्तेमाल कर रहा हूँ, అది నాకు ఆత్మీయ ధనంగా ఉంటది. ये मेरे लिए आत्मिक धन होगा। చూడండి, देखिए మన వసంతరావు బ్రదర్ ఉన్నాడు, हमारे वसंतराव ब्रदर है, ఢిల్లీలో ఉన్నంత కాలం जब तक दिल्ली में थे పగలంతా డ్యూటీ చేసుకునేవాడు, दिन भर ड्यूटी करते थे, సాయంకాలం నన్ను సేవకు తీసుకెళ్లేవాడు, शाम को मुझे सेवा में लेके जाते थे, నన్ను సేవకు తీసుకెళ్లేవాడు, मुझे सेवा में लेके जाते थे, బండి వేసుకుని సేవకు తీసుకెళ్లేవాడు. गाड़ी में बिठाकर सेवा में लेके जाते थे। మరి కొన్నిసార్లు कई बार 10 గంటలకి 11 గంటలకు వచ్చినా 10 बजे या 11 बजे आ जाते थे, तो భోంచేయండి అంటే ब्रदर खाना खा के जाइए లేలే बोलते బ్రదరు, थे। नहीं ब्रदर, పాలు తాగుతాను రా సాయంకాలం. जाके रात को दूध पी के सो जाऊंगा। ఎన్నిసార్లు कितनी बार తనకు తెలిసింది తను ఉపయోగించేది, నెరవేర్చేది. उसको पता चला कि क्या करना है, उसको पूरा किया। సాయంకాలానికి దైవదాసుని తీసుకుని సేవలో ఆ బండి తీసుకెళ్లి సేవలో ఉపయోగించుకునేవాడు. शाम को प्रभु के दास को ले जाकर गाड़ी में सेवा में ले जाते थे और इस्तेमाल में आते నేను थे। అది చేయగలను ప్రభు, प्रभु ये मैं कर सकता हूँ, నేను చేయగలను, मैं कर सकता నేను हूँ, చేస్తాను, मैं करूंगा, నేను చేస్తాను मैं ప్రభు. करूंगा। ఫోన్ చేసేవాడు, फोन करते थे, నా బ్రదర్ వస్తున్నాను బ్రదరు, ब्रदर मैं आ रहा हूँ, నువ్వు ఇన్ టైంలో వస్తున్నాను బ్రదర్. मैं इस समय आ रहा हूँ। ఇదే దైవదాసుడు ఫోన్ చేసే కాదు, ये नहीं कि प्रभु का दास फोन करने पर ఫోన్ आते थे, చేసేవాడు. वो खुद मुझे फोन करते थे, వస్తున్నాను బ్రదర్, मैं आ रहा हूँ ब्रदर, వస్తున్నాను బ్రదర్. मैं आ रहा हूँ। కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं దేవుని పనికి మనం చెప్పక్కర్లేదు, प्रभु के काम करने के लिए हमें बताने की మనమే जरूरत ముందు नहीं है, పరిగెత్తాలి, हमें ही आगे बढ़ना चाहिए, ఉల్లాసంగా ఆనందంగా పరిగెత్తాలి. साथ से आगे आना चाहिए। అందుకే అంటాడు, इसलिए कहता ఈ है లోకంలో ధనం పెరిగితేనంట ధనాన్ని లక్ష్య పెట్టకూడదు. इस संसार में धन बढ़ता रहता है तो धन के ऊपर ध्यान नहीं रखना चाहिए। చూడండి, देखिए కీర్తనకారుడు भजन संहिता 62:10 62:10 62:10లో ధనము లక్ష్య పెట్టవద్దు అని చెప్పాడు. चाहे धन संपत्ति बढ़े तो भी उस पर हाँ। मन ना लगाना। అర్థమైందా? समझ में आ रहा है? అప్పుడు ధనం మన పరిగెత్తుద్ది. तब धन हमारे पीछे बढ़ेगा। ఏం చేస్తుంది? ధనము హెచ్చినను ధన లక్ష్య పెట్టకూడదు. ధనము హెచ్చినా
దాన్ని లక్ష్య పెట్టదు. धन बढ़ जाए फिर भी उसकी ओर ध्यान नहीं అప్పుడు रखता, ధనం మనమంట పరిగెత్తుద్ది, तब धन हमारे पीछे ही चलता మనమంట रहेगा, పరిగెత్తుద్ది. हमारे पीछे ही आता रहेगा। లేలో 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 అని మనం దాని వెంట పరిగెత్తామనుకో अगर हम उसके पीछे दौड़े तो అది ఇస్తాది కానీ वो धन तो मिलेगा, మనల్ని దాసులుగా చేస్తుంది, लेकिन हमें अपना दास बना देगा, దాసులుగా చేస్తుంది. दास बना देगा। అందుకని ఒక కవి ఒక పాట రాశాడు, इसलिए एक कवि ने गीत लिखा है, ఒక మంచి పాట एक రాశాడు. अच्छा गीत लिखा है, ధనమేరా అన్నిటికీ మూలం, धन ही सबका मूल कारण है। ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. वो धन की अहमियत को पहचानना इंसान का धर्म है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, మానవుడే ధనమన్నది సృజించెనురా, इंसान ने ही धन को बनाया है, దానికి తానే తెలియని దాసుడాయరా. लेकिन अनजाने में उस धन का ही दास बन जाता है। అర్థమైందా? समझ में आ रहा है? ధనము మానవుడే దానిని సృజించాడంట, धन को तो इंसान ने ही बनाया है, దానిని తెలియక దాసు. దానికి తెలియక తానే దానికి దాసుడయ్యాడంట. अनजाने में ही धन का दास बन जाता है। అర్థమైందా? समझ में आ रहा है? కాబట్టి इसलिए ఆ యొక్క ధనమును అదుపులో పెట్టిన వాడు గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు అంట. చూసారా? जो धन को कंट्रोल में रखता है वो ज्ञानी इंसान है और बुद्धिमान इंसान है और वही ईश्वर है। అర్థమైందా? समझ में आ रहा है? ఆ ధనమును అదుపులో పెట్టిన వాడు वो जो उस धन को कंट्रोल में रखता है గుణవంతుడంట, बहुत ही गुणी इंसान है, బలవంతుడంట, शक्तिशाली इंसान है భగవంతుడంట. और ईश्वर भी है। అర్థమైందా? समझ में आ रहा है? అప్పుడు దేవుని వాక్యం మనలోకి వచ్చేస్తుంది. तब प्रभु का वचन हमारे अंदर आ जाए। ఎవరికైతే దేవుని వాక్యం వస్తుంది బలవంతులు, जिसके अंदर परमेश्वर का वचन है वो వాళ్ళు ईश्वर, గుణవంతులు. वही गुणवान है। అంటే దేవుని లక్షణం ఉన్నటువంటి భగవంతుడు. मतलब परमेश्वर के लक्षण है उनके अंदर, ईश्वर जैसे है। అందుకని इसलिए చూడండి పిల్లారా, देखिए, ధనం ఉన్న వాళ్ళకి శాంతి దొరకదు పిల్ల. जिनके पास धन है उनको शांति नहीं मिलती, కానీ लेकिन దేవుని ద్వారా ఔశ్వర్యము, ఆత్మీయ ఔశ్వర్యము, ఆత్మీయ ఘనత, ఆత్మీయ మరి స్థిరమైన కలిమి, ఆత్మీయ నీతి ఉన్నదనుకోండి, మనకున్న కొద్ది ధనంలోనైనా ఎంతో శాంతంగా ఉంటాం. परमेश्वर के द्वारा जब हमें धन, प्रतिष्ठा और धार्मिकता मिलती है, हमारे पास कम धन भी हो, हम बड़े आराम से जिएंगे। ధనం మీద ఎక్కువ మోసం, ధనం మీద మోహం ఉన్న వాళ్ళు ఎక్కువ ధనాన్ని సంపాదించడం నిద్ర పట్టదు పిల్లారా. जिनको अंदर धन का मोह होता है, ज्यादा पैसे कमा लेते हैं और उनको नींद भी नहीं आती, నిద్ర పట్టదు. नींद भी नहीं आती। అందుకే అంటాడు, इसलिए कहता है, బాగా ధనవంతులంట పరుపులున్న వాళ్ళకి పట్టదు నిద్ర అంట, जो बड़े धनवान हैं उनके अच्छे बेड होने पर भी अच्छे से नींद नहीं आती। పేదలంట గరక నేల మీద గురకలు చూడరా అని రాశాడు పాటను. गरीब लोग नीचे जमीन पर, जो उबड़ खाबड़ जमीन पे सोते हैं और खराटे मारते रहते అర్థమైందా? हैं। समझ में आ रहा है? प्रयास कर ले. వాళ్ళు పరుపుల మీద ఉండగా నిద్ర రాదంట, धनवान बेड पे लेट जाए तो भी उन्हें नींद नहीं आती, పేదలు మట్టిలో పడుకున్న కమ్మ నిద్ర వచ్చుదంట. गरीब लोग मिट्टी में लेट जाए तो भी उन्हें अच्छी नींद आती है। రోగాలు కూడా ఉండవు పిల్లలకి, उन लोगों को तो कोई बीमारी भी नहीं लगती, రోగాలు కూడా ఉండవు, नहीं लगती, ఏ చింత లేదుగా. कोई चिंता नहीं है ना गरीबों को। इसलिए బాగా చింత. ఒకసారి एक बार బాగా ధనం సంపాదించాడు, एक व्यक्ति ने बहुत ज्यादा धन कमाया, బాగా ధనం సంపాదించాడు, बहुत ज्यादा धन कमाया, భారీ బట్ల, पत्नी पर ध्यान नहीं, పిల్లల పట్ల, बच्चों पर ध्यान नहीं, రంగరంగేలి జీవితం, रंग रंगेली जीवन, ఓ ఆ యొక్క మరి ఏరే స్త్రీల వైపు పరుగులెత్తుతున్నాడు. दूसरी स्त्रियों के पीछे पीछे दौड़ता था। ఒకసారి एक बार తనకి అశాంతి, మరి మనశ్శాంతి లేకుండా ఉండిపోయాడు. एक बार उसके मन में शांति नहीं रही, अशांति वाला जीवन। అందుకని కవి రాశాడు, इसलिए एक कवि ने लिखा ఒక है, కవి రాశాడు, एक कवि ने लिखा है, ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిది. ये धन संपत्ति का क्या करना, ये सोने चांदी का क्या करना जब मन में शांति ही नहीं है। మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే అని రాశాడు. इंसान का जीवन नरक हो जाएगा, मन भी उसका नहीं रहेगा। అర్థమైందా? समझ में आ रहा है? మనశ్శాంతి లేదు, मन में शांति नहीं, సమాధానం లేదు కుటుంబంలో, परिवार में शांति नहीं, ధనం బాగుంది. धन तो बहुत ज्यादा అందుకే है। అంటాడు, ఏ సిరులెందుకు, इसलिए ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే. ये धन संपत्ति का, खजाने का क्या करना जब मन में शांति ही नहीं है, आत्मा में शांति नहीं। అందుకే ప్రభువులు వారు ప్రార్థన నేర్పినప్పుడు అన్నాడు, इसलिए जब प्रभु ने प्रार्थना सिखाया तो उसने कहा, ఏమన్నాడు? क्या कहा? ఏ రోజు రోటి ఏమన్నాడు? అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. నేడు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ప్రభువా. आज की रोटी आज ही हमें दे, ఈనాటి చింత ఈనాటిదే, आज की चिंता आज के लिए, ఈనాటి చింత ఈనాటిదే, आज की चिंता आज के लिए రేపు ही, ప్రభువే कल చూసుకుంటాడు. का दिन प्रभु देख लेगा। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या कहा? ఏలియా एलिया, వర్షము కురవదని ఆజ్ఞాపించు అన్నాడు. बारिश नहीं होगी करके आज्ञा दे दो, ఆజ్ఞాపించు అన్నాడు. आज्ञा दे दो कहा। మరి ఏలియా ప్రభువా మరి నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా, నా పరిస్థితిని అడిగాడా? तो एलिया ने पूछा, क्या प्रभु परमेश्वर मैं भी तो यहीं पे हूँ, मेरी क्या हालत हो जाएगी? అడిగాడా? क्या उसने पूछा? అడగల. नहीं पूछा। వెంటనే
ప్రకటించాడు. तुरंत उसने कहा। వెంటనే దేవుడు ఏమన్నాడు, तब परमेश्वर ने क्या कहा, ఏలియా एलिया నువ్వు కేరేతు దగ్గరికి వెళ్ళిపో, तू केरेत नदी के पास चला जा, వెళ్ళిపో. उस नाले के पास चला जा। వెళ్ళిపోయాడు. गया। రోజు కాకులతోటి రొట్లు, తందూరి చికెన్లు, తందూరు రొట్లు పంపిస్తున్నాడు. रोज कौवों के द्वारा तंदूरी चिकन और रोटियां भिजवा रहा था। అబ్రహాం అన్నాడు, अब्राहम से कहा, అబ్రహామా अब्राहम లే అన్నాడు, उठो, నేను పంపిస్తున్న దేశం వెళ్ళిపో అన్నాడు. जिस जगह मैं जाने के कहता हूँ उस देश में चले जाओ। ఇక్కడ బాగా దొరుకుతుంది ప్రభు, यहाँ पे मुझे सब बहुत कुछ मिलता है। నేను ఎక్కడికి వెళ్ళేది ప్రభు, मैं कैसे जाऊं प्रभु, ఏం చేసేది ప్రభు, जाकर क्या నా करूं, పరిస్థితి ఏందయ్యా, मेरी हालत क्या है प्रभु, నా భార్య పరిస్థితి मेरी ఏందయ్యా पत्नी की हालत क्या हो जाएगी, అన్నాడా? ऐसे बोला क्या, అనలేదు. नहीं बोला। ఎక్కడికి వెళ్ళో తెలియదు, किधर जाना है पता नहीं, దేవుడు చెప్పాడు వెళ్ళిపోయా, परमेश्वर ने कहा और चला गया, దేవుడు చెప్పాడు వెళ్ళిపోయా, परमेश्वर ने कहा और गया, దేవుడే చూసుకుంటా. और परमेश्वर ही मुझे देख लेगा। యెహోవా ఈరే, यहोवा ईरे, యెహోవా ఈరే, यहोवा ईरे, ఇదిగో నీ పిల్లవాడిని ఇచ్చేసేయ్, अपने बच्चे को दे दो, ఇచ్చేసాడు. दे दिया। మరి ఏమనుకుంటాడు, तो क्या सोचा होगा, బూడిదైనా కానీ బూడిదలో నుంచి నా పిల్లని ఇస్తాను, राख भी हो जाए उस राख में से भी मेरे लिए बेटा ఇంకా देगा, నాకు ఎక్కువ వయసు నాకు పిల్లని ఇస్తాడు, और उम्र मेरी ज्यादा हो जाए फिर भी प्रभु मुझे संतान देगा, ఇస్తాడు ప్రభు, देगा मुझे, నాకేం భయం లేదు, कोई भी डर नहीं मुझे, ఏం భయం లేదు. कोई भी डर नहीं। యెహోవాను నమ్మెను, అది అతను నీతిగా ఉంచుకున్నాను. उसने यहोवा पर विश्वास रखा, वही उसके लिए धार्मिकता गिना गया। ప్రభు ప్రియులారా प्रियो, జాగ్రత్తగా గమనించండి, ध्यान दीजिए, ఈ యొక్క ఆత్మీయ ధనం గాని భౌతిక ధనం గాని దేవుని నీతిలో ఎవరు పొందగలరు తెలుసా? ये आत्मिक धन और ये शारीरिक धन प्रभु ईश्वर की धार्मिकता में कौन पा सकता है, पता ఒకటి है? एक శ్రద్ధగా పని చేయగలవారు, जो श्रद्धा से काम करता है, ఒకటి శ్రద్ధగా పని చేసేవారు. जो श्रद्धा से काम करता है। రెండు, दूसरा, ఆయన జాగ్రత్త గమనించండి, ध्यान दीजिए, ఎవరికి ఎవరిని కనికరిస్తారో వాళ్ళు పొందుకుంటారంట. जो उस पर दया पाता है वही वो पाता है। కొన్నిసార్లు చూడండి, कई बार देखिए, ఎంత పని చేసినా, कितना भी काम करे, ఎంత ఎదికినా कितना भी పనులు ढूंढे, దొరకవు, డబ్బులు దొరకవు. काम भी नहीं मिलता, पैसे भी नहीं मिलते, కానీ लेकिन ఎవరికి ఇస్తాడు ఆయన? किसको देगा वो? ఒకటి एक, శ్రద్ధగా దేవుని పని చేయాలి, जो श्रद्धा से प्रभु का काम करे, శ్రద్ధగా దేవుని పని చేయాలి. श्रद्धा కానీ से, దేవుని పనిలో కొంచెం ముందుకు రావాలి. लेकिन प्रभु के काम में थोड़ा आगे आना चाहिए। ప్రియులారా, प्रियो, నేను మొదట్లో దేవుని నమ్ముకున్నప్పుడు जब मैंने शुरुआत में प्रभु में विश्वास किया, నేను పాస్టర్ గారు పిల్లలు ఉదయాన్నే లేచి 8 గంటలకు వెళ్ళేవాడు చర్చికి. हम सुबह सुबह उठकर पूरा परिवार बच्चों समेत 8 बजे सुबह सुबह चर्च जाते। మా ఇంట్లో చోల ఎలిగేది కాదు, పొయ్యి ఎలిగేది కాదు. उस दिन हमारे घर में गैस स्टोव नहीं जलता था, పిల్లలకి బ్రెడ్ కి జామ్ పూసుకుని వెళ్ళేవాడు. बच्चों के लिए ब्रेड पे जैम लगा के जाते थे। వెళ్ళి శుభ్రంగా హాల్ అంతా ఊడ్చేవాడు, वहां जाकर प्रेयर हॉल पूरी तरह झाड़ू लगाते थे, అంతా ఊడ్చేవాడు. पूरी तरह झाड़ू लगाते। పాస్టర్ గారికి మంచి నీళ్లు చక్కగా టేబుల్ మీద పెట్టేవాడు, पास्टर जी के लिए जो पानी चाहिए वो अच्छे से टेबल पर रख ఆ देते थे। కుర్చీలన్నీ తుడిచేవాడు, वहां के चेयर्स को सबको साफ करके रखते थे ప్రార్థన చేసుకుంటూ కూర్చుని, और प्रार्थना करते हुए बैठे रहते थे, ప్రార్థన చేసుకుంటూ కూర్చుని. प्रार्थना करते हुए बैठे रहते थे। తగ్గించుకోవాలి, अपने आप को कम करना है, తగ్గించుకోవాలి, कम करना है దేవుని పని చేయాలి. और परमेश्वर का काम करना है। పిల్లారా, प्रियो, ఈరోజు లాక్డౌన్ లో ఉన్నాము. हम लॉकडाउन में हैं। చాలా మంది మనకి సంఘానికి దూరం ఉన్నా గాని వాక్యం వింటూ ఇండియన్ న్యూలే ఫెలోషిప్ యొక్క పరిచర్య కొరకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు దూరంగా ఉన్నాక. बहुत से लोग हमसे दूर हैं, दूर में रहते हुए भी लाइव में आकर वचन सुनते हुए भी इंडियन यूले फेलोशिप के लिए काम వాళ్ళ कर रहे हैं। వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. उनका हिस्सा जो है वो कर रहे हैं। మన ప్రసాద్ బ్రదర్ చూసారు మీరు? हमारे प्रसाद ब्रदर को देखा आपने, డెహ్రాడూన్ లో ఉంటాడు जो brother. देहरादून में रहते हैं। మరి క్యాలెండర్ కొరకు कैलेंडर के लिए అక్కడ ఉండి वहां पर మరి रहकर ఇక్కడ మన అప్పారావు గారు చెప్పిందంతా చూస్తూ अप्पारा ब्रदर जो जो बता रहे हैं उन सबको देखते తను हुए పని చేసుకుంటూ वो खुद काम करते మరి हुए అన్ని పనులు చేస్తాడు. सारे काम करते हैं। మరి సరే కనీసం చూడండి, ఈ కరోనా వచ్చినప్పుడు కూడా మనం ఢిల్లీ వచ్చాడు. कोरोना वायरस में भी वो लोग दिल्ली आए, తన యొక్క వంతు గుప్పిళ్ళు ఇప్పి దేవుని కోసం ఇస్తాడు. अपना मुट्ठी खोलकर अपना हिस्सा प्रभु के लिए वो ఈ देते हैं। ఢిల్లీలో జరిగే సేవ ये दिल्ली में होने वाली सेवा सेवा ప్రతి పైసా ఖర్చు పెట్టినప్పుడు हर एक पैसा जब खर्च करेंगे అది రేపు ఆత్మీయదానంగానే ఉంటుంది. वो कल के दिन आत्मिक धन के रूप में ఎందుకంటే నాకు निकल భయం, सकता है। क्योंकि मुझे डर है, అది నేను తినటం కాదు, मैं अपना ना खाऊं, యాష్ చేయటం కాదు, నేను मैं ऐशो आराम ना करूं। అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ऐसे करने वाले बहुत से लोग हैं। దానివల్ల మన యొక్క గుప్పిళ్ళు ఇప్పుడు విలువేం దొరకదు, उसके लिए अगर हम अपनी मुट्ठियां खोल के दें तो हमें कुछ नहीं मिलेगा, ఏం దొరకదు. कुछ नहीं मिलेगा। జ్ఞానంగా మనం ఆలోచించాలి. ज्ञानी के तरह हमें सोचना నాకు चाहिए। భయం, मुझे डर है, నాకు భయం, मुझे डर है రేపు ఏం అడుగుతాడు అక్కడ. कल के दिन प्रभु क्या पूछेगा। అందుకనే దేవుని యందు భయభక్తి కలవారంట జ్ఞానానికి మూలం అంట. इसलिए परमेश्वर का डर भय रखने वालों का ज्ञान के मूल దేవుని యందు कारण होते हैं। భయం కలిగి ఉండటము మరి చెడ్డతనాన్ని అసహించుకోవటం. परमेश्वर का डर भय मतलब
बुराई से घृणा करना है। దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. परमेश्वर बात करता रहता है। ప్రార్థన చేసినప్పుడు, जब प्रार्थना करते వాక్యం हैं, వినేటప్పుడు, जब वचन सुनते हैं, వాక్యం చదివేటప్పుడు, जब वचन पढ़ते हैं, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. पवित्र आत्मा बात करता रहता है। జాగ్రత్త, ध्यान से रहो। నిలబడ్డవాడు పడిపోకుండా చూసుకోవాలి. जो प्रभु में खड़ा है ध्यान दे, वो गिरे नहीं। అందుకనే నేను ప్రతి పైసా దేవునికి వాడబడుతుంది. इसलिए हर एक पैसा प्रभु में इस्तेमाल किया ప్రతి जाता పైసా ఆత్మను సంపాదించాలి. है। हर एक पैसे से आत्मा को कमाना है, అప్పుడే మనకు ఆత్మీయ ధనం. तभी हमारे लिए आत्मिक है। అందుకే యేసయ్య చెప్పాడు, इसलिए यीशु मसीह ने कहा, నీ ధనమును ఖర్చు పెట్టి నువ్వు స్నేహితులను సంపాదించుకో. अपने धन को खर्च करके मित्रों को कमाओ। మన ధనాన్ని గుప్పెళ్ళు ఇప్పితే अपने धन के लिए हम मुट्ठी खोल के दे तो మన పైన వర్షం కురిపిస్తాడు. हमारे ऊपर बारिश से उंडेल देगा, వర్షం కురిపిస్తాడు. बारिश। అందుకే इसलिए అంటాడు ఆ యొక్క ఆ రాసినటువంటి కవి అంటాడు, इसलिए जो जिसने लिखा है वो कभी कहता है, దేవుడు ఎప్పుడు మారనివాడు, परमेश्वर कभी बदलता नहीं। కలిమిలోను లేమిలోను పరమాత్ముని తలుసుకో. कमी में घटी में परमात्मा को आप याद करो। ప్రియులారా, प्रियो, నేను రెండు విషయాలు చెప్తాను. मैं दो बातें आपको बताऊंगा, దాత, ధనము. दाता और ఈ धन। రెండు శబ్దాలు జాగ్రత్త గుర్తుంచుకోండి. इन दो बातों को ध्यान से सुनिए। దాత, दाता, ధనము. धन। ధనం అనేది ఈ రెండు మాటల్లో సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. धन को दो विषयों में हमें याद रखना चाहिए। ధనం అంటే ఆత్మపరంగా సంతానం అని కూడా వచ్చింది. धन मतलब आत्मिक रूप से संतान भी हम कह सकते తర్వాత हैं, ఇహలోక ధనం అని కూడా వచ్చింది. और दूसरा इस संसार के रूप में जो धन होता है वो भी। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। దీన్ని ఎలా వాడాలో ఇందాక చెప్పాను. దాన్ని ఎలా వాడాలో, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ మానవుడు గుణవంతుడు, బలవంతుడు, ధనవంతుడు చెప్పాడు. जो इंसान इस धन को कैसे इस्तेमाल करना है, कैसे उसमें काम करना है, वही इंसान गुणी इंसान है, सामर्थ्य इंसान है और ईश्वर है करके मैंने बताया था। అబ్రహాం అంత బలవంతుడు లేడు, अब्राहम जितना सामर्थ्य इंसान नहीं है, అబ్రహాం అంత గుణవంతుడు లేడు. अब्राहम जितना गुणी इंसान नहीं है। అబ్రహాము దేవునితో నడిచాడు. अब्राहम परमेश्वर के साथ साथ चला। అబ్రహాము దేవునిలో ఉన్నాడు, దేవుడు అబ్రహాంలో ఉన్నాడు. अब्राहम परमेश्वर में है और परमेश्वर अब्राहम में నా है। స్నేహితుడు అన్నాడు, वो मेरा मित्र है करके విశ్వాసులకు परमेश्वर कहता है। తండ్రి అన్నాడు. विश्वासियों का पिता है करके उसने कहा। ఎందుకని తెలుసా? क्यों? ఆయన ఏదైతే సంపాదించాడో ముందు ఇంటికి తీసుకొచ్చేవాడు కాదు, షాలేము రాజు దగ్గరికి వెళ్ళాడు. वो जो कुछ भी कमाता था उसे अपने घर में नहीं, सबसे पहले शालेम राजा के सामने, షాలేము రాజు దగ్గరికి వెళ్ళాడు. शालेम राजा के पास ఆయన जाता था। చేత దీవెనలు పొందాడు. उसके द्वारा वो आशीष पाता था। అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ, ఎవరన్నా మీరు దశమ ఫోన్ చేయండి, कोई भी मुझे दशवांश भेजता है तो पहले फोन कीजिए, నేను ప్రార్థన చేస్తాను, मैं उनको प्रार्थना करूंगा, మీకోసం ప్రార్థన చేస్తాను. आपके लिए प्रार्थना करूंगा, మీకు ఆశీర్వాదం కూడా దొరుకుతుంది, आपको आशीष मिलेगा, పరలోకంలోను ఇహలోకంలోను. स्वर्ग में भी और इस धरती में भी। అలాంటి వారికి పరలోకంలో పౌరత్వం ఉంటుంది, ఇహలోకంలో పౌరత్వం ऐसे ఉంటుంది. लोगों के लिए संसार में नागरिकता और स्वर्ग में भी ఇక్కడ नागरिकता। శాంతిగా ఉంటారు, చనిపోయినా కూడా శాంతిగా ఉంటారు. यहाँ पे भी शांति से रहेंगे, मरने के बाद भी शांति से रहेंगे। శాంతి శాంతి. शांति ही शांति। అబ్రహాం ఎంత ధనవంతుడు, अब्राहम कितना धनी था, యోబు ఎంత ధనవంతుడు, अयूब कितना धनी था, సొలొమోను ఎంత ధనవంతుడు. सुलेमान कितना धनी था। వీళ్ళు ఎల్లప్పుడూ దాతను ఆరాధించారు, ये हमेशा दाता की आराधना करते थे, ధనమును ఆరాధించాలి, धन की नहीं। देने वाला। దాతను ఆరాధించారు. जो धन देता है ఎందుకని? परमेश्वर की आराधना करते ఆ దాత ధనమునిస్తాడు కాబట్టి ఆ ఇచ్చిన ఆయన ఆరాధించారు వీళ్ళు. क्योंकि वो परमेश्वर धन देता है, इसलिए धन देने वाले की आराधना करते थे। అర్థమైందా? समझ में आ रहा है? కొంతమంది कुछ लोग జాగ్రత్త గమనిస్తే ध्यान दें, దైవమును ఆరాధించే బదులు ఇహ పరలోకమైన ధనాన్ని ఆరాధిస్తా ఉంటారు. कुछ लोग ईश्वर की आराधना करने की बजाय संसार में जो धन संपत्ति मिलती है उसकी आराधना करते కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? हैं। लेकिन बाइबल क्या कहती है? క్రీస్తే మన ధనవంతుడు. मसीह ही हमारा धन है। ఎవరు? कौन? క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ధనవంతులు. जो मसीह पर विश्वास करते हैं वो धनवान है। క్రీస్తే మన ధనము, యేసు క్రీస్తే మన వరము. यीशु मसीह ही हमारा धन है और यीशु मसीह ही हमारा वरदान। ఆయనని సంపాదించుకోవటమే గొప్ప వరము, उसको कमाना ही अच्छा वरदान है। ఆయనని సంపాదించుకోవటమే గొప్ప కలిమి, उसको कमाना ही बड़ा धनवान बनना है। ఆయనని సంపాదించుకోవటమే గొప్ప వరము, ఐశ్వర్యం. उसको कमाना ही संपत्ति पाना है। ఏ కొదువులేదు, कोई भी कमी घटी नहीं, ఏ కొదువులేదు. कोई भी कमी घटी नहीं। నీటి ఒడ్డున నాటబడిన చెట్టుకి ఏ కొదవ ఉండదు. नदी के किनारे लगाए गए पेड़ में को किसी चीज की कमी नहीं होती। అందుకే నేను దేవుళ్ళకి వచ్చినప్పుడు ఆ పాట రాసుకున్నాను. इसलिए जब मैं प्रभु में आया मैंने उस गीत को लिखा। ఒక్క 10 నిమిషాలు ఆ పాట రాశాను నేను. मैंने वो 10 मिनट के अंदर उस गाने को लिखा। నీటి ఒడ్డున నాటబడిన చెట్టును నేను అని రాసుకున్నాను. नदी के किनारे लगाया गया पेड़ मैं हूँ करके मैंने నాకు ఎంత लिखा। ఆనందం వేసిందంటే, मुझे इतना आनंद लगा। కొదువ లేదు నాకు లేమి గల, कोई कमी घटी नहीं, కొదువ లేదు నాకు లేమి గల. कोई कमी घटी नहीं। దుడ్డుగర్ర దండం ఆయనే, सोठा और लाठी वही है, దుడ్డుగర్ర దండం ఆయనే. सोठा और लाठी वही నేను है। ఎప్పుడైనా తప్పు చేస్తే मैं कभी गलती करूँ तो నన్ను సరి చేస్తాడు, मुझे वो ठीक करता है, నన్ను సరి చేస్తాడు. मुझे सुधारता है। నేను తప్పిపోతుంటే अगर मैं भटक रहा हूँ तो నన్ను
మార్గంలో పెడతాడు, मुझे सही मार्ग में रखता है, నన్ను మార్గంలో सही పెడతాడు. मार्ग में लेके आता है। నాకు కలిమి లోటు లేదు, मेरे अंदर किसी चीज की कमी కలిమి नहीं, లేదు. कोई भी तंगी नहीं। ప్రియులారా, प्रियो, నేను దేవుళ్ళలోకి రాకముందు గాని దేవుళ్ళలోకి వచ్చినాక గాని प्रभु में आने से पहले, प्रभु में आने के बाद ఎప్పుడు నేను ధనాన్ని లెక్క చేయరు. అసలు कभी भी मैंने धन के ऊपर ध्यान ही नहीं दिया, ఎప్పుడు లెక్క చేయరు, అసలు कभी भी ध्यान नहीं दिया, అస్సలు లెక్క చేయరు. कभी नहीं ध्यान అందుకే दिया। దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. इसलिए प्रभु ने मुझे चुना। అరే ధనం అంటే ఇతనికి అసలు లెక్కలేదు, ये धन पर ध्यान नहीं देता, నా కోసం ఎంతని పని చేస్తాడు, मेरे लिए कितना भी काम నా करेगा, కోసం ఎంతని పని చేస్తాడు, कितना भी काम करेगा, ఇతను ఎందుకుందాం इसको चुनूंगा, ఎందుకుందాం. इसको चुनूंगा। ఎందుకంటే क्योंकि నేను పాపినై ఉన్నప్పుడే, जब मैं पापी ही था, నేను పాపినై ఉన్నప్పుడే जब मैं पापी ही था, నన్ను పిలిచాడు గాని उसने मुझे बुलाया। నేనేదో గొప్ప నీతిమంతుని పిలవలేదు, मैं बड़ा धर्मी इंसान हूँ करके नहीं నన్నేదో बुलाया, నీతి కార్యాలు చూసి పిలవలేదు. मेरे धार्मिकता के कार्य అసలు देखकर उसने नहीं చెప్పాలంటే बुलाया। बताया ఆయన जाए నన్ను तो, పిలిచినప్పుడు కొంత పాపం నాలో ఉంది, जब उसने मुझे बुलाया था थोड़ा पाप मेरे अंदर था, ముందు నాలో ఉంది, मेरे अंदर थे कुछ पाप, కొన్ని ఉన్నాయి. कुछ थे। అప్పుడు అనుకున్నాను, तब मैंने सोचा, ఏం చూసి నన్ను పిలిచావు ప్రభు, क्या देखकर मुझे बुलाया प्रभु, ఏం చూసి నన్ను పిలిచావు क्या देखकर बुलाया। అని నేను దేవుణ్ణి అడిగా. मैंने प्रभु से मांगा, నువ్వు నా పనికి వస్తావు. तब परमेश्वर ने कहा तुम मेरे काम में आओगे। ఆయన ఇలువ ఏంటో నేను తెలుసుకున్నాను. उसकी अहमियत को मैंने जान लिया। నా జీవితంలోకి వచ్చిన मेरे जीवन में आने के बाद నాలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని నేను తీసేసుకున్నాను, अपने अंदर के हर गलत काम को मैंने हटा दिया, ప్రతి ఒక్కటిని తీసేసుకున్నాను. हर एक को हटा दिया। చూడండి, देखिए ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिप्पियों की लिखी पत्री 4:19 వచ్చిన చదవండి. 4:19 एक बार पढ़ेंगे। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. फिलिप्पियों 4:19, हाँ। मेरा परमेश्वर भी हाँ। अपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है तुम्हारी हर एक घटी को पूरी करेगा। ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు? కాగా దేవుడు क्या తన कहता है? ఐశ్వర్యం చొప్పున దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చు. నీ ప్రతి అవసరమును తీర్చును. సరా, देखा, నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు. कल आज परसों हमेशा एक सा रहने वाला परमेश्वर। ఎలీషా చూసారు పిల్లలు, एलिशा को देखा आपने, తన ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి उसके पास जितना पैसा था सब खर्च कर दिया। కొన్నిసార్లు ఆయన పక్కన ఉన్న సేవకులకి ఖర్చు పెడతానికి కూడా డబ్బు లేదు ఆయన దగ్గర, कई बार उसके साथ रहने वाले सेवक लोगों के लिए पैसे खर्च करने के తినడానికి కూడా లేవు వాళ్ళ पैसे దగ్గర. खाने के लिए भी नहीं होते थे। అసలు ఆయన డబ్బు అంటే లెక్క చేశాడు కదా ఎలీషా. पैसों के विषय में इतना ध्यान भी नहीं देता था, అందుకే इसलिए ఏలియాని వెంబడించాడు. एलिया के पीछे चला। ఏలియా దుప్పట తీసుకొని एलिया की चद्दर को लिया, నదిని కొడితే नदी पे मारा, నది 2 పాయలు అయిపోయింది. नदी 2 भाग हो गया। అర్థమైందా? समझ में आ रहा है ఎందుకని? क्यों? నచ్చాడు దేవుడికి ఎలీషా. परमेश्वर को भाया एलिशा। కానీ లేకిన్ దరిద్రమైన విషయం ఏంటంటే दरिद्रता की बात क्या है? ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. एलिशा के पास एक सेवक था, ఎలీషా దగ్గర ఒకడు ఉన్నాడు సేవకుడు. एलिशा के पास एक सेवक, అంత మంచి సేవకుడు దగ్గర ఉన్నాడు. एक अच्छे सेवक के पास रहने ఒకసారి वाला। ఒక స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే, एक बार एक स्त्री का बेटे की मृत्यु हो అరే गई। భాయ్ గహజా ఈ దండం తీసుకెళ్ళి ఆడించరా అని చెప్పాడు. गहाजी ये डंडे को ले जाके उधर हिला करके बोला। మనోడు దండ తీసుకున్నాడు, डंडा ले लिया उसने, కర్ర తీసుకున్నాడు, डंडा ले लिया, అటు ఆడించాడు ఇటు ఆడించాడు, కోతి గంతులేసాడు, इधर उधर हिलाया, बंदर की तरह कूदा, కోతి గంతులేసాడు. बंदर की तरह कूदा, ఏం అవల कुछ भी नहीं हुआ, ఏం అవల. कुछ भी नहीं हुआ। ఎందుకని? क्यों? మనోళ్ళు ధనాశ ఉంది. क्योंकि उसके अंदर धन की इच्छा थी। ఎలీషా దగ్గర ఉన్నాడు కానీ एलिशा के पास तो रहा, ధనాపేక్ష బాగా. लेकिन धन की इच्छा बहुत ज्यादा। అందుకని నయామా అనే కుష్టి వ్యక్తి వచ్చాడు. इसलिए जब नया मान करके कुष्ठ रोग वाला ఆ व्यक्ति आया, కుష్టి వ్యాధి బాగుపడ్డ తర్వాత जब उसका रोग ठीक हो गया, అతను అన్నాడు, उसने कहा కృతజ్ఞతగా నేను ఇస్తున్నాను, शुक्रगुजारी के तौर पे मैं दे रहा हूँ, నేను నీకు ఇస్తున్నాను, मैं दे रहा हूँ, తీసుకో అన్నాడు. ले लो। అప్పుడు ఎలీషా తీసుకోవాలి तब एलिशा ने नहीं लिया, వద్దన్నాడు. मना कर ఎందుకు दिया। తెలుసా? क्यों पता ఈ है? అన్ని జనుడు ये अन्य जाति है। నేను డబ్బులు ఇచ్చి స్వస్థత కొనుక్కున్నాను అని అంటాడేమో. वो कहेगा मैंने पैसे लेकर चंगाई पाई है, నేను पैसे अन्य देकर चंगाई पाई है। నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తే अगर मैं अन्य जाति के पास जाता हूँ तो డబ్బులు తీసుకో, मैं पैसे नहीं लेता, తీసుకొని పిల్ల. पैसे नहीं लेता, ఇస్తారు, वो मुझे देते हैं। వద్దాం ఉంచుకోండి, मैं कहता नहीं नहीं अपने पास रखो, మీరు ఉంచుకోండి, अपने पास रखो, మీరు ఉంచుకోండి, మీరు. आप ही रखो। అది పరిశుద్ధాత్మ నేర్పింది. ये पवित्र आत्मा सिखाती ఆ है। భక్తుల యొక్క ఆ యొక్క జీవితాలు మనకు ఆదర్శం ప్రియుల. उन भक्त लोगों का जीवन हमारे लिए आदर्श అందుకే है। పౌలు అంటాడు, इसलिए पौलुस నేను कहता है సంఘం దగ్గర తీసుకొని, मैं कलीसिया से लेकर, అంటే నీతిమంతులు సంఘస్థుల దగ్గర తీసుకొని धर्मी लोग और कलीसिया के लोगों से ఇతర लेकर స్థలాలకు సంఘాలు కట్టి दूसरी जगह जाके कलीसिया అక్కడ बनाता, ఆత్మగా ఆ ఖర్చు పెట్టేవాడిని అంటాడు. उधर आत्माओं को घर कमाने के लिए खर्च करता था। అర్థమైందా ప్రియులారా? समझ में आ रहा है? అర్థం చేసుకోవాలి క్రైస్తవం అనేది. क्रिश्चियन के जीवन को समझना है। క్రైస్తవం అనేది గుడ్డది చెవులో బట్టి ఉండదు. क्रिश्चियन का जीवन अंधा भैंस जाके खेत में गिर गया ऐसा नहीं होता। ఎప్పుడైతే ఆ నయామాన్ దగ్గర నాకు డబ్బులు వద్దన్నాడో, जब नया मान से उसने कहा मुझे पैसे नहीं चाहिए, ఎంత బతిలానా తీసుకోవాలా. जितनी भी विनती करी उसने तो इसने అందుకనే नहीं लिया। ఉచితముగా పొందుకున్నారు, ఉచితముగా బోధించండి. मुफ्त में पाया है इसलिए मुफ्त में प्रचार करो। ఎండాకాలం వస్తుంది, गर्मी का समय आ रहा है। మన ఆంధ్రాలో చూడండి, हमारे आंध्रा में देखिए 3 రోజులు కూడికి రోజు రోజుకి 40,000 అంట.
3 दिन की मीटिंग्स के लिए एक मीटिंग के लिए 40,000। మళ్ళీ వాళ్ళకి ఏసీ రూములు అంట. उन लोगों को एसी रूम। మళ్ళీ పల్లెటూరులో ఉండరు వాళ్ళు, फिर वो गांव में नहीं रहते, పట్టణాల్లో ఉంటారు. वो शहरों में रहते हैं। ఏసీ రూములు కావాలి వాళ్ళకి, एसी रूम चाहिए उन्हें, కారు కావాలి. कार चाहिए। 40 ఏళ్ళు 50 ఏళ్ళు, 40,000 50,000, 50 ఏళ్ళు 40 ఏళ్ళు. 40,000 50,000। నన్ను ఎవరైనా పిలిస్తే मुझे कोई बुलाता है तो రిజర్వేషన్ కూడా నేనే చేసుకుంటాను. मैं रिजर्वेशन भी खुद ही करता हूँ, రిజర్వేషన్ కూడా నేనే చేసుకుంటాను. रिजर्वेशन भी खुद करता हूँ, వెళ్తాను, जाता हूँ, సువార్త అందిస్తా. सुसमाचार बताता हूँ। వాళ్ళు ఏది ఇస్తే అది वो తీసుకుంటారు, जो देते हैं वही लेता हूँ, ఏది ఇస్తే అది తీసుకుంటారు. वो जो देते हैं वही लेता ఒకసారి ఒక ఊరు వెళ్ళారు, हूँ। एक बार मैं एक गाँव गया, సెకండ్ క్లాస్ తీసుకెళ్ళారు ఊరు. सेकंड क्लास की गाड़ी में मुझे ले गए। సెకండ్ క్లాస్ లో వెళ్ళాను నేను. सेकंड क्लास में मैं गया, 3 రోజులు కోటాలు అయిపోయి. 3 दिन का मीटिंग खत्म। వాళ్ళు ఎంత పెట్టినా తెలియదు. उन्होंने कितना दिया मुझे नहीं ఆ రాత్రి पता। జేబులు వేసుకున్నాను, उस दिन मैंने अपने पॉकेट में रख लिया, బస్సు ఎక్కాను, बस में चढ़ा, వెళ్ళబోతుంది. बस चलने वाली थी। నలుగురు పరీక్షలు ఏ బోసావు 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 అన్నారు. 4 लोग दौड़ते हुए आए और उन्होंने कहा बस रोको बस रोको। డ్రైవర్ ఆపాడు. ड्राइवर ने रोका, అయ్యే నీకు తక్కువ ఇచ్చానయ్యా అన్నాడు. उसने कहा पास्टर जी मैंने आपको कम दिया है। బాబు నువ్వెంత ఇచ్చినావు తెలుసు అసలు, आपने कितना दिया मुझे नहीं నువ్వు पता, ఎంత ఇచ్చానో తెలియదు. आपने कितना दिया मुझे నేను नहीं చూసుకొని पता, కూడా చూసుకోరా, मैंने देखा भी नहीं। దయచేసి వెళ్ళండి. मैंने कहा कोई बात नहीं चले जाओ, వెళ్ళండి అంతే. చలే జాओ. లేదు దాస్, नहीं नहीं। మీరు చెప్పిన 3 రోజుల వాక్యాలకి ఎంతో మంది రక్షించబడ్డారు. आपने 3 दिन जो वचन बताया उससे बहुत लोगों ने पाया। పాస్టర్లు కూడా తెలుసుకున్నారు మంచి మంచి విషయాల్ని. पास्टर लोग भी जान गए अच्छे అలాంటి अच्छे। దాసుడికి ఎట్లా ఇకుంటే బాగుంటుంది. ऐसे दास को अगर नहीं देंगे तो कैसे अच्छा नहीं ఎందుకని लगेगा। తెలుసా, इसलिए क्यों पता है, ఉచితంగా నువ్వు పొందుకున్నావు, मुफ्त में आपने पाया है, ఉచితంగా పంచు. वो मुफ्त में बांटो। వాళ్ళు ప్రకారంగా అయితే అది తీసుకో, वो जैसे देते हैं अपनी इच्छा से वैसे ले लो, తీసుకో, ले लो, మంచిదే. अच्छी बात నో है। డిమాండ్. आप मत मांगो, అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ। ఒకసారి ఢిల్లీ ఒక వ్యక్తికి ఫోన్ చేసి అన్నాడు, एक बार दिल्ली में मैंने एक व्यक्ति को फोन किया, నాకు कहा- 50 ఏళ్ళు ఇవ్వాలి, उसने कहा मुझे 50,000 देना है, ఏసీ రూమ్ బుక్ చేయాలి, एसी रूम मेरे लिए बुक करो, ఏసీ గాడి బుక్ చేయాలి, एसी गाड़ी बुक करो। నువ్వు నాకు వద్దు అన్నాడు. मैंने कहा मैं అసలు नहीं నీలాంటి जाऊंगा। వాడు నాకు వాక్యం చెప్పకూడదు మా సంఘంలో. आप जैसे लोग हमारी कलीसिया में वचन ही नहीं बताने चाहिए। ఏ అన్నాడు, उसने कहा నీలో क्यों? పరిశుద్ధాత్మ లేదు, तुम्हारे अंदर पवित्र आत्मा नहीं है, నువ్వు చెప్పేదేదో లోకరీతిగా చెబుతావు గాని నీలో ఆత్మ లేదు. आप बताओगे तो संसारिक रीति से बताओगे, लेकिन డబ్బు आपके ఆశ अंदर आत्मा కలిగిన नहीं है। వాడు ధనలోభి పరిశుద్ధాత్మ ఉండదు పిల్లరా. जिसके अंदर धन की इच्छा होती है उसके अंदर पवित्र आत्मा नहीं నువ్వు है। నాకు వద్దు అని చెప్పేసి అంతే. मैंने कहा मुझे नहीं నన్ను चाहिए। ఎంతమంది కోరుకుంటూ తెలుసా అన్నాడు. उसने कहा कि मुझे कितने लोग चाहते हैं पता కోరుకుంటాను, है? నేను కోరుకోను దేవుని मैंने బిడ్డగా कहा అని చెప్పి. चाहते होंगे लेकिन मैं नहीं चाहूंगा, मैं परमेश्वर की संतान हूं। నన్ను ఎవరన్నా ఫోన్ చేసి యానివర్సరీకి ఎంత డబ్బులు ఇస్తాను అడిగితే నువ్వు నాకు వద్దని చెప్పేస్తాను. मुझे कोई फोन करके पूछते हैं कि एनिवर्सरी में कितना पैसा दोगे, तो मैं कहता हूँ आप लोग नहीं आ रहे నువ్వు हैं। రావద్దు, आप मत आओ यहाँ, నీకు ఆత్మ లేదు. आपके अंदर आत्मा नहीं है। నువ్వేం చెప్తావు మాకు, और क्या बताओगे आप? నువ్వేం చెప్తావు మాకు. आप क्या డబ్బు बताओगे? పిచ్చగలిగిన వాడివి, पैसे का लालच है तुम्हारे अंदर, ధనం పిచ్చగలిగిన వాడు. धन का लालच है। నువ్వు దాతని నువ్వు సన్మానించేవాడు కాదు కానీ ధనాన్ని సన్మానించేవాడు. ईश्वर का सम्मान करने वाले नहीं हो, तुम धन का सम्मान करने वाले। అందుకే ప్రియులారా इसलिए प्रिय ఇక్కడ చూడండి, यहाँ पे देखिए పెద్ద పెద్ద భక్తులు बड़े बड़े भक्त అబ్రహాం గాని, अब्राहम, యోబు గాని, అయ్యూబ్, సొలొమోను గాని, सुलेमान, వీళ్ళందరూ కూడా ये सब भी ధనమును పొందుకున్నారు గాని ధనం ఇచ్చిన దాతను ఆరాధించారు. धन तो पा लिया, लेकिन धन देने वाले परमेश्वर की भी దాతను ఆరాధించారు. परमेश्वर की भी आराधना కానీ करते हैं। నాడు ఓన్లీ ధనాన్ని ఆరాధిస్తారు. लेकिन आजकल सिर्फ धन की आराधना कर అలా रहे చేయకూడదు हैं, ప్రియులారా. ऐसा नहीं करना चाहिए। అందుకే అంటాడు, इसलिए कहता है శ్రద్ధగా పని చేయవాడు श्रद्धा से काम करने वाला ఐశ్వర్యవంతుడు. धन संपत्ति वाला అంటే हो శ్రద్ధ जाएगा। అంటే మెలకువ. श्रद्धा मतलब जागते रहना, ఏం చేస్తున్నాం, हम क्या कर रहे हैं, ఎలా ఉన్నాము. कैसे हैं हम। ప్రియులారా प्रियों, ఈ లోకంలో इस संसार ఈ में ధనం మనమ్మటి రాదు, ये धन हमारे साथ ఈ नहीं అందం आएगा, మనమ్మటి ये రాదు, सुंदरता हमारे साथ नहीं आएगी, ఈ లోకంలో ఐశ్వర్యం మనమ్మటి రాదు, इस संसार की संपत्ति ఈ हमारे साथ नहीं లోకంలో आएगी, ఏది మనమ్మటి రాదు. इस संसार में कुछ भी हमारे साथ మనం नहीं आएगा। చనిపోయినాక దేవుని క్రియలే మనతో వస్తాయి. हम मरने के बाद सिर्फ हमारे साथ परमेश्वर के कार्य నువ్వు आएंगे। భూమి మీద దేవుని కోసం ఏం చేసావు, आपने पृथ्वी पर परमेश्वर के लिए क्या किया, ఎన్ని ఆత్మల సంపాదనకి నువ్వు కారణభూతులు అయ్యావు. कितनी आत्माओं को कमाने के लिए आप कारण बने, నువ్వు అక్కడే ఉన్నావు आप वहीं पे हो, కానీ నీ ధనము लेकिन आपका धन అనేక ఆత్మలు సంపాదిస్తుంది. बहुत सारी आत्माओं को कमाती है, దానిలో నీకు ప్రతిఫలం ఉంటుంది. उसमें आपको प्रतिफल मिलेगा। నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు, आप श्रद्धा है आपके మెలకువ अंदर, కలిగి ఉన్నావు, जागते रहते हो, మెలకువగా పనిచేస్తావు. जागते रहते हुए काम कर रहे हो। కాబట్టి ప్రియులారా इसलिए प्रिय, అందుకే సొలొమోను మహారాజు అంటాడు, इसलिए सुलेमान राजा कहता है శ్రద్ధ కలిగి పని చేయవాడు ఐశ్వర్యవంతుడగును, श्रद्धा से काम करने वाला धन संपत्ति वाला होता है। శ్రద్ధ లేని బద్ధకస్తుడు దరిద్రుడగును. जिसके अंदर श्रद्धा नहीं, जो आलसी है वो दरिद्र हो जाएगा। క్రీస్తు లేని వాడు ఎన్ని లక్షలు కోట్లు మిలియన్ ట్రిలియన్లు ఉన్నా గానీ వాడు
ఆత్మీయ దరిద్రుడే जिसके अंदर मसीह नहीं है, उसके अंदर उसके पास कितना भी मिलियन पैसे क्यों ना हो, वो दरिद्र ही है, ఆత్మీయ దరిద్రుడే आत्मिक दरिद्र है। కాబట్టి ప్రార్థిద్దాం आइए हम प्रार्थना करेंगे, చిన్న ప్రార్థన छोटी सी प्रार्थना। తలల వంచుదాం आइए सर को ప్రభువా, झुकाएंगे। प्रभु, ఈ రోజు నీ దాసుడు చెప్పిన వాక్యంలో ఉన్న పరమార్థాన్ని నేను గ్రహిస్తున్నాను. आपके दास ने जो वचन बताया उसके अर्थ को मैं समझता हूँ। ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? क्या देकर आपके ऋण को चुका నీ सकते हैं? రక్షణ పాత్రను కొట్టు. आपके उद्धार के पात्र को पकड़कर। పౌలు గారు అంటారు, पौलुस నేను कहता है, అనేక మంది రుణస్తున్నట్టు. मैं बहुत लोगों का शुक्रगुजारी हूँ। అవును ప్రభు నాయన, हाँ प्रभु, అనేక మంది రుణస్తున్నాయన. बहुत लोगों का कर्ज था। సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. सुसमाचार नहीं बताऊंगा तो मेरे लिए हाय। నాకు ధనము హెచ్చించిన లెక్క చేయను ప్రభు. धन मेरा बढ़ भी जाए तो उस पर मैं ध्यान नहीं दूंगा। ఆ ధనములో నాయన నేను ప్రభు పని చేస్తాను, उस धन में मैं ప్రభు प्रभु కోసం ఇస్తాను. के लिए दूंगा। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। ఆత్మ పరలోకంలో ధనం సంపాదించు. स्वर्ग में धन कमाए। వందనాలు నాయన, धन्यवाद प्रभु, స్తోత్రాలు ప్రభు. धन्यवाद ఈ प्रभु। వాక్యం విన్న ప్రతి బిడ్డ ये वचन सुनने वाला हर एक 100కి 100 పాళ్ళు కలిగి సహాయం చేయి. 100 के 100 गुना फल में సైతాన్ని खुश ఎత్తుకుని रहे। పోకుండా शैतान సహాయం చేయి. उठा के ना ले जाए। ప్రభువా, సంఘంలో ప్రతి బిడ్డ నీ చేతికి అప్పగిస్తాను. हर एक को आपके हाथों में सौंपते हैं నీ कलीसिया దాసుని के ద్వారా लोगों को। మాట్లాడి కొద్ది మాటలు యేసు ప్రభు నామములో దీవించునుగా. आपके दास के द्वारा बातें की गई थोड़ी सी बातें यीशु मसीह के नाम से आशीष पाए। आमीन। आमीन। मृता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल से बने रहे। आमीन। हालेलुया।